నింద తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా తారాగణం వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, శ్రేయా రెడ్డి, ఆ తర్వాత యానీ. ఒకప్పుడు రాజన్న సినిమాలో బాలనటిగా నటించిన యానీ సినిమాలో హీరోయిన్గా నటించడం విశేషం. సింధు పాత్రలో భద్రం, అరుంధలై, తర్వాత మై మధు, రంజిత్, దుర్గా, ఫనీ, స్వామి, అశోక్. డైలాగ్స్ మణికంఠ, శ్రీహర్ష ఈమని. తనికెళ్ళ భరణి జడ్జిగా ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇంకా సూర్యకుమార్, భగవంత్ దాసును, తర్వాత శ్రీరామ్ సిద్ధార్థ్, క్యూ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, ఇలాంటి నటులందరూ నటించారు. ఈ సినిమాకి రచయిత, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు రాజేష్ జగన్నాథం. అన్ని చారు శాఖలు, ఫోర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ది ఫిలిం, మెయిన్ క్రాఫ్ట్స్ అతను మొత్తం భుజానెత్తుకున్నాడు. సంతు ఓంకార్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి రమీజ్ నవీత్ అనే అతను సినిమాటోగ్రఫీ చేశాడు. అనిల్ కుమార్ పి ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 21 జూన్ 2024 కాగా, ఈ సినిమా నిడివి వచ్చి కరెక్ట్గా 2 గంటల క్రైమ్ డ్రామా. ఇక ఈ సినిమా కాండ్రకోట అనేటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక విలేజ్లో జరిగినటువంటి ఒక మర్డర్కు సంబంధించి 6 నిందితుల్ని ముందు ఒకసారి తీసుకొచ్చి వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. ఇది కిడ్నాప్ బిగ్ బాస్ డ్రామా లాగా ఉంటుంది. ఈ కిడ్నాప్ ఎవరు చేస్తారు అంటే హీరో వివేక్ చేస్తాడు. అతను ఎవరంటే ఎన్హెచ్ఆర్సి సభ్యుడు అతను. అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ అంటే కోర్ట్ మార్షల్ చేసుకొని దీంట్లో తప్పొప్పుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎన్హెచ్ఆర్సి సభ్యుడు కిడ్నాప్ చేస్తాడా అంటే అది కూడా వాళ్ళతోటే అడిగిపించాడు, అక్కడ సభ్యులతోటే అడిగిపించాడు డైరెక్టర్. అంటే ఇది న్యాయం జరగాలి కాబట్టి అన్నాడు. న్యాయం జరగాలి అంటే ఎన్హెచ్ఆర్సి సభ్యుడు మాస్క్ వేసుకొని బిగ్ బాస్ స్టైల్లో సౌండ్లు పెట్టుకొని ఇక్కడ నిజం చెప్పాలి లేకుంటే చంపేస్తానని చెప్పి ఒకతను చంపినట్టు నటించి ఇవంతా చేస్తాడా? డైరెక్ట్గా వచ్చి ఎంక్వైరీ చేస్తాడు కదా. ఆ ఎంక్వైరీకి ఇప్పుడు ఇతను చేసినటువంటి ఆ భయంకి సంబంధం ఏంటంటే నిజం చెప్పేసండి. అక్కడ ఎవరు నిజం చెప్పాడు, అక్కడ ఒక ఇన్స్పెక్టర్ తిరగబడి మాట్లాడుతూ ఉంటాడు, భద్రం వీళ్ళందరూ భయపడుతూ మాట్లాడుతున్నాడు, భయపడేవాడు భయపడుతూ ఉంటాడు, రెవల్యూషన్గా మాట్లాడేవాడు రెవల్యూషన్ చేస్తాడు. అందులోనే వాళ్ళు మార్పు వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు. కాకపోతే తీసుకున్న కథ అయితే ఉందో మంచి కథ తీసుకున్నాడు, చాలా మంచి కథ. వరుణ్ సందేశ్ నిజానికి కొంచెం తెలుగు అతను ఒక ప్రముఖుడి మనవడు అని అందరికీ తెలుసు. సో జిడిగుంట రామచంద్రమూర్తి మనవడుగా ఎంటర్ అయినటువంటి అతను కొంచెం ఫారెన్లో పెరిగిన వాడు కాబట్టి కొన్ని వర్డ్స్ కొన్ని పట్టి మాట్లాడతాడు. సో హ్యాపీ డేస్ తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటనా పరంగా పెద్దగా అంత గొప్ప రాణింపు లేకపోయినా అట్లా నో కంప్లైంట్ నో ఇది అన్నట్టుగా, అంటే యావరేజ్ నటుడిగా కొనసాగుతున్న అతను ఈ సినిమాలో నటుడిగా మాత్రం మంచి స్థాయి నటనను కనబరిచే ప్రయత్నం చేశాడు. సో ఇందాకే చెప్పినట్టుగా అతను ఎందుకు మాస్క్ వేసుకుంటాడు, ఎందుకు తీసేస్తాడు, ఎందుకు ఈ బిగ్ బాస్ బోన్ తయారు చేస్తాడు అనేది పక్కన పెడితే, ఆ గోడ మీద రాతలు ఏవైతే ఉంటో అతను చాలా గొప్ప రాతలు ఉంటాయి. ఆ గోడ మీద రాసిన ఇంగ్లీష్ రాతలు చదివితే ఎవరికైనా మనుషులకు అంతరాత్మ కన్నా గొప్ప ఇది లేదు, అది అంత గొప్ప వేదిక ఎక్కడ లేదు ప్రపంచంలో అనే వర్డ్ రాసి ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క అంతరాత్మకు మించిన ఇది లేదు అని పెట్టి దాని కూడా టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెడతారు. అదే స్టార్టింగ్ అక్కడి నుంచో మొదలు పెడితే ఇంకా కరెక్ట్గా నైపుణ్యంగా ఉండేది. ఎందుకంటే ఆ సినిమా విమర్శలకు గురయ్యేది కాదు. కానీ బిగ్ బాస్ లాగా ముఖానికి వేసుకొని వాన్ ఐఎమ్ స్పీకింగ్ అని ఒక రీసౌండ్ అవుతున్న వాయిస్ లాగా ఇచ్చి, ఆ తర్వాత బిగ్ బాస్ లాగా వాళ్ళకు మీకు రౌండ్ ఉంటుంది, ఈ ప్రకారంగా మీకు కొన్ని 20 సెకండ్ల టైం ఉంటుంది, అలా చెప్పకపోతే చంపేస్తామని ఒకళ్ళని చంపినట్టు నటించి అతను కూడా వీళ్ళ టీం మెంబర్ అని పెట్టడము. తర్వాత ఒక ఆమె సేమ్ ఆమె అదునే కాదు బట్టలు వేసేసి ఆయన ఫ్రెండ్ ఒక ఆమె ఇతనికి సహకరించినట్టుగా బిగ్ బాస్లో ఉన్నటువంటి సైడ్ చేసినట్టుగా, అంటే ఒక సహకరించినట్టు ఒక లేడీని అట్లా ఈయన ఫ్రెండ్ అట్లా సహకరించినట్టుగా గ్లామర్ డాల్గా ఆమెను చూపించడం, ఇవన్నీ కూడా అవసరం లేదనిపిస్తుంది. తర్వాత పేపర్లు తీసుకురా అన్నీ ఏవి రెడీగా ఉండవు, అన్నీ తీసుకురా అంటాడు. అవన్నీ మళ్ళీ అక్కడనే పరిశీలించాము, ఆ కలర్ బ్లైండ్నెస్ అన్నీ అక్కడే పరిశీలించామంటారు. అదంతా కూడా నేల విడిచి సాయం చేసినట్టుగా ఉంటుంది ఆ స్టార్టింగ్ ఎపిసోడ్. ఇక కథలోకి వస్తే చాలా మంచి కథ తీసుకున్నాడు. ఛత్రపతి శేఖర్కి ఒక కూతురు ఉంటుంది సింధు. అతనికి ఆ పాత్ర పేరు అది కూడా అతను రక్షించడం కోసం కథ అంతా. సో ఛత్రపతి శేఖరు ఎంత మంచి క్యారెక్టర్ చేశాడంటే ఈ సినిమాలో. ఛత్రపతి శేఖర్ ఆ నటులో నేను ఎందుకు చెప్పలేదంటే ప్రత్యేకంగా చెప్పాలనే ఉద్దేశంతో ఛత్రపతి శేఖర్ చెప్పలేదు. ఛత్రపతి శేఖర్ ఈ సినిమాకి హీరోలు. ఒక రకంగా చెప్పాలంటే హీరో పాత్ర అని చెప్పాలి. అతన్ని కాపాడడం కొరకే కథ అంతా.
సో అతను తనికెళ్ళబరిని జడ్జిగా రిటైర్ అవుతూ లాస్ట్ కేసులో నేను న్యాయం చేయలేదు అంటాడు. ఎప్పుడైతే జడ్జికి న్యాయం చేయలేదు అనిపిస్తే వెంటనే అక్కడే నేను తీర్పు ఆపేసి వసతి ఉంది కదా. సో అట్లాంటి వెసులుబాటు ఉంది కదా. ఇప్పుడు ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే 100 మంది నేరస్తులు శిక్షించబడకపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది చట్టం చెప్తుంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు అక్కడనే వదిలిపెట్టవచ్చు కదా. అతను శిక్ష చేస్తాడు తండ్రి, చేసి ఆ రోజు రాత్రి చనిపోతాడు. అది కూడా చాలా నాటకీయంగా చనిపోయే షాట్ కూడా చాలా నాటకీయంగా చూపిస్తారు. సో అయిపోయిన తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కొరకు ఇతను ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చినటువంటి ఇతను ఒక బిగ్ బాస్ లాగా ఒక కిడ్నాప్ చేస్తారు. ఇంకొక అతను ఫోన్ చేస్తే అడ్రస్సే చెప్పాడు. ఫోన్లో మనకు అంతా వినిపెడుతుంది ఫోను. పోనీ అక్కడ సైలెన్స్ చేసి మ్యూట్ చేసినా అక్కడ ఏదో అడ్రస్ చెప్పిరని అనుకున్నట్టు కూడా లేకుండా డైరెక్ట్గా వీళ్ళు మళ్ళీ అతన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు చూపెడతారు. వాళ్ళే వచ్చినట్టు వాళ్ళ డెన్ దగ్గరకు వచ్చి అయినట్టుగా. అది ఎక్కడో 7-8 కిలోమీటర్ల పరిధిలోనే ఆ కాండ్రకోటకు ఉన్నటువంటి ఒక ప్లేస్లో తీసుకున్నట్టుగా అదే ఈ బిగ్ బాస్ హోమ్ లాగా చూపిస్తారు. సరే తీరాబోతే కథ ఏంటిదంటే ఈ ఛత్రపతి శేఖర్ కుమార్తె సింధు ఉంటుందో, ఆ సింధుకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ పేరు మంజు. ఆ మంజు హత్య కాబడుతుంది. అయితే అంతకుముందు ఏమే నీ ఫ్రెండ్ దగ్గర పోతున్నావా, బాయ్ ఫ్రెండ్ దగ్గర పోతున్నావా అని చెప్పేసి ఈ పిల్ల అంటుంది. సో ఈ పిల్ల అన్న తర్వాత లేదు అని ఆ పిల్ల నవ్వుతూ ఏదో జోక్ చేసినట్టుగా చేస్తుంది. నిజానికి పోతుంది అతని ఫ్రెండ్ దగ్గరికి. సో ఆ అమ్మాయి పోయి ఎందుకు పోతుంది, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అందగాడితో ఆమె ఇది జతకట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళు ప్రేమించుకున్నారా లేదా అనేది కథలో మనకి ఒక ట్విస్ట్తో యాక్చువల్లీ ఆమె చంపబడిన తర్వాత ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు జరిగినటువంటి ఇది నిజానికి ఇతను నిర్దోష అంటే తనికెళ్ళబరిని ఏమంటాడు, చిన్నప్పుడు 16 ఏళ్ళ వయసులోనే అతను నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వస్తే నేనేం చేశానంటే అతను ఒక వేరే వ్యక్తి రేప్ చేయబోతుంటే ఒక అతను కొట్టాడు. అతను రాయితో కొట్టి కేసులోకి వచ్చాడు. మరి అంతటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇట్లాంటి పని చేశాడు. ఒక అమ్మాయిని రేప్ చేయడానికి చంపాడు. అందులో కూతురు వయసు ఉన్నంత అమ్మాయిని చంపాడు, కూతురు ఫ్రెండ్నే చంపాడంటే నమ్మశక్యంగా లేదు అని ఇచ్చాడు. తర్వాత వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంటే అదేదో తప్పు పాపమైనట్టుగా ఏం చేస్తారంటే అతని తల్లిని అసహించుకున్నట్టు ఛత్రపతి శేఖర్ ఇది పెట్టారు. ఒక కానిస్టేబుల్ దివాకరం, మనకి ఏప్రిల్ 1 విడుదలలో ఫేమస్ క్యారెక్టర్ పేరు దివాకరం, హీరో క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్. సో ఆ బాలరాజు క్యారెక్టరు ఎవరైతే ఛత్రపతి శేఖర్ వేశాడో ఆ బాలరాజుకి అల్లుడు ఈ దివాకరం. ఆ దివాకరంని కూడా ఏదో నేరస్తుడు అని చెప్పి తీసుకొస్తాడు. నేరస్తుడు కానే కదా అతను. సో ఈ బాలరాజు పడ్డ ఉరిశిక్ష, ఆ ఉరిశిక్షని ఎందుకు రద్దు చేస్తారు, ఎలా రద్దు చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మిగతా కథ. సో ఇందులో మనకి మెయిన్ ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక్కటి పక్కన పెడితే రాజేష్ జగన్నాథ్ ఏదైతే సస్పెన్స్ నిలబెట్టాలనుకున్నాడో ఆ సస్పెన్స్ మాత్రం చివరి దాకా మెయింటైన్ చేసేయడంలో చాలా అద్భుతంగా ఇది చేశాడు. భద్రం యాక్టర్ బాగుంది. అతను నూకాలమ్మని దేవతను మొక్కుతుంటాడు. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన జగన్నాథము కొన్ని కాన్సెప్ట్ బాగా తీసుకున్నా కూడా అతను కొంచెము ఈ స్టార్టింగ్ ఏదైతే రిసెంబ్లెన్స్ నిజంగా జరుగుతాయా లేదా అనేది, ఎందుకంటే చిన్న క్లాసు జడ్జికి అనుమానం వస్తే తీర్పు ఇవ్వడం ఆపొచ్చు. తనికెళ్ళబరిని ఎవరు ఆపారు తీర్పు ఇవ్వడానికి? తర్వాత ఎందుకు అతను మదన పడ్డాడు, ఆ ఫైల్ పట్టుకుని ఎందుకు కూర్చున్నాడు అనే దానికి సరైన రీజనింగ్ లాజిక్ లేదు. ఆ తర్వాత ఈ బిగ్ బాస్ లాగా ఒక ఎన్హెచ్ఆర్సీ సభ్యుడైనటువంటి వివేక్ ఇలా చేస్తాడా కిడ్నాప్లు అనేది సందర్భం లేదు. ఇన్స్పెక్టరు తర్వాత గ్రామ పెద్ద వాళ్ళు అందరు కూడబలుకొని ఈ ఛత్రపతి శేఖర్ మీద పగబట్టి అతన్ని కేసులో ఇరికించారు అన్నది ఇది. అయితే అతను ఏ రకంగా ఇచ్చారంటే స్పర్మ్ కూడా తీసుకొచ్చి వాళ్ళు రేప్ చేసినట్టుగా చూపించారంట. స్పర్మ్ ఎలా అవుతుంది, ఆ కన్యపిల్ల ఉన్నటువంటి ఆమె యోనిలోకి ఎలా చూపిస్తారు, బాడీలోకి చెప్పించారని చూపించారు. అది తనికెళ్ళబరిని కాకుండా ఇంకో డాక్టర్ సూర్య ఉంటాడు. సూర్య పేరుని చెప్పలేదు నేను, అది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్. సో వాళ్ళు ఎలా చూపిస్తారు, పల్లెటూరులో అలా ఎలా చేస్తారు, అంత తెలివిగా ఎలా ఆలోచిస్తారు, అంత క్రూయల్గా ఎందుకు ఆలోచిస్తారు. అతనికి ఒక కూతురు ఉంటుంది, కూతురు వచ్చి ఇతను నిలదీసినట్టుగా కూడా చూపించారు. మరి అప్పుడు ఎందుకు అట్లా చేస్తాడు అనే దానికి ఎక్కడ కూడా సరైన రీజనింగ్ లేదు. కాకపోతే ఏంటంటే ఛత్రపతి శేఖర్ పర్ఫార్మెన్సు తనికెళ్ళబరిని కొంచెం చేసిన జడ్జిగా అద్భుతమైన నటన ప్రదర్శించి అసలు స్టార్టింగ్ తనికెళ్ళబరిని డైలాగ్ తోటి మొదలైంది నింద అని చెప్పేసి ఆ తర్వాత ఒక కల్ప్రిట్ నెంబర్ 1, 2, 3, 4 and 6 ఎగ్జిబిట్లను మనకు ప్రవేశపెట్టి ఆ తర్వాత వరుణ్ సందేశ్ యొక్క చక్కటి పర్ఫార్మెన్స్ తోటి ముందు దాచుకొని మొహాన్ని తర్వాత తీసేసి ఆ తర్వాత చెప్పినటువంటి డైలాగ్ డెలివరీ తోటి చక్కటి కథతోటి ముందుకెళ్ళి లాస్ట్ సస్పెన్స్ మనం ఎవరు ఊహించని విధంగా సస్పెన్స్ ఇచ్చి దానికి కాలమే సమాధానం చెప్తుందండి. ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన అమ్మాయి మళ్ళీ నీళ్ళలో దూకేటువంటి సన్నివేశం ఇచ్చి క్లైమాక్స్ చేయడం అనేది బాగుంది. అంటే పాపం చేసినప్పుడు ఎప్పటికైనా పాపం వెతుకుతుందని చెప్పి తండ్రి ప్రేమ ఎంత గొప్పదనేది ఈయన రూపంలో ఛత్రపతి శేఖర్ రూపంలో ముందు స్టార్టింగ్ అమ్మాయిలు ఇద్దరు ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటేనే ఆమె వెనకాల సైకిల్ వేసుకొని
వెనకాలే పోయినటువంటి ఆ తండ్రి. సో ఆ తర్వాత ఎంత ఆమె కోసం ఏమైనా చేయడానికి వెనక ముందు చూడనటువంటి తండ్రి పాత్రలో ఛత్రపతి శేఖర్ నటించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, తర్వాత ఛత్రపతి శేఖర్ల యొక్క పర్ఫార్మెన్స్, యాని పెద్దదైన తర్వాత ఒక హీరోయిన్ స్థాయి ఫిజిక్ అయిన తర్వాత ఆమె చేసినటువంటి మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో అద్భుతంగా చేసింది. అట్లాగే అమ్మాయి శ్రేయాస్ రెడ్డి కూడా, ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి నిండుదనం తీసుకొచ్చి ఈ సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య సాంగ్ కూడా ఉంది, 2 పాటలు పెట్టారు. ఆ పాటలు కూడా చాలా బాగా తీశారు. ఆ పాటలు కూడా సో నీట్గా ఉన్నాయి సాంగ్స్. ఆ రెండో ముఖ్యంగా వీళ్ళిద్దరి మీద తీసిన డ్యూయెట్ చాలా బాగుంది. వాళ్ళ సాహిత్యము సంగీతం కూడా మంచి లెవెల్లో ఉన్నాయి. ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ సినిమా మంచి హిట్ అయ్యేది. శ్రేయా రాణి రెడ్డి ఆ పాత్రకు బాగా సరిపోయింది. ఆ తర్వాత మనకి ఎప్పుడు యానికి ఇంత పాత్ర ఏం లేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్లో యాని పాత్ర ఏంటో తెలుస్తుంది మనకి. సో సూర్య కూడా ఉన్నంతలో ఆ పాత్రలు రాణించాడు. ఒకప్పుడు నా మంచి ఫ్రెండ్, నన్ను వెంకటేష్కి సూపర్ పోలీస్ షూటింగ్లో తీసుకెళ్ళి పరిచయం చేసిన సూర్య, ఇంగ్లీష్ టీచర్ సూర్య. అతను మరి కలిగ పండల నుంచి నటిస్తున్న సూర్య, నాకన్నా సీనియర్ నటుల్లో ఆయన, మంచి ఫ్రెండ్ నాకు. సో అతను మంచి పాత్ర చేశాడు. ఆయనకి ఎంత మంచి పాత్ర అంటే మళ్ళీ ఆ తర్వాత ఆయనకి ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక బావ, స్టోరీ ఫినిష్ అని చెప్పి ప్రేమకు వేలారే సినిమాలో నవ్వించినటువంటి సూర్య ఈ సినిమాలో తెల్లటి గడ్డంతో విచిత్రంగా ఉన్న గెటప్తో బాగున్నాడు, బాగా సరిపోయాడు. భద్రం బాగా చేశాడు. సో అందరిలో నటులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ ఎప్పటిలాగా డెలివరీ తడబడకుండా మంచి డెలివరీతో శ్రేయారాణి రెడ్డి, యాని అయితే చిన్నప్పుడే తినేసింది క్యారెక్టర్, అటువంటి ఆమె అద్భుతంగా చేసింది. అట్లాగే ఛత్రపతి శేఖర్ అద్భుతం హావభావాలు, తను మంచి సోలో క్యారెక్టర్ పడింది, పెద్ద క్యారెక్టర్ పడింది. కొత్తగా చేసిన హీరో ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు. సో ఓవరాల్గా అందరూ బాగా చేసి సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. కాకపోతే కొంచెం ఈ లాజిక్స్ అనేది మిస్ అయ్యి బిగ్ బాస్ ఇవన్నీ పక్కన పెట్టి మామూలు స్టోరీగానే ఎన్ఆర్ఆర్సీ అతను సభ్యుడు ఢిల్లీలో నుంచి ఇతను ఎందుకు ఇట్లా నాటకాలు ఆడి సస్పెండ్ ఇవన్నీ మన ఏదైతే 6 వారాలు అంటే 2 వారాల టైమే ఉంది అని అన్న టైంలో ఈ కిడ్నాప్ కేసు కాకుండా డైరెక్ట్ విచారణ కనుక చేసుంటే సినిమా ఫలితం ఇంకోలాగుండేది ఖచ్చితంగా. నింద టైటిల్ బాగుంది, దానికి తగ్గట్టుగా డిజైన్ బాగుంది, ఇట్లా చేతులు కట్టుకొని వరుణ్ సందేశ్ ఉన్న పోస్టర్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ 3/5 అని ఇచ్చాను కదా. సో ఇది ఈ యొక్క సినిమా 3.25 3.25 అనే రివ్యూ రేటింగ్ మంది. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.